వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, 4 మెంబర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అని మీ ఇంట్లో ఒకరి విషయంలో కుట్ర చేశారు. అసలు ఏం జరిగింది ఆ కుట్రలో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 100% మిస్ అవ్వకూడదని ఒక వ్యక్తి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలని చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ యొక్క కేర్ గివర్ లేదా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, సిబలింగ్, ఓకేనా, ఫుడ్ కుక్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా మీకు తోడుగా ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్గా డిసిషన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. అండ్ అలాగే ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు. ఫాదర్ సిస్టర్, నైబర్ సిస్టర్, అప్పర్ సిస్టర్, టేక్ యాజ్ రీజనేట్. ఆ సిస్టర్ దగ్గర ఒక 9 మంది పనిచేస్తున్నారు. 9 మందికి తను ఫండింగ్ చేస్తుంది. అండ్ ఒక 6 మెంబర్స్కి కనిపించకుండా ఫెమినైన్ ఎనర్జీస్లో ఆఫర్స్ ఇస్తున్నారు. ఓకేనా, 6 మెంబర్స్లో ఒకరికి ఒక ఫెమినైన్ ఎనర్జీకి ఆఫర్ ఇవ్వమని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ 4 మెంబర్స్ నైబర్స్ కావచ్చు, లేదా ఒక ఫెమినైన్ ఎనర్జీ కావచ్చు, తనకి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఫ్లవర్స్ ఇస్తున్నారు, గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఓకేనా, వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీస్కి ఆఫర్ ఇస్తున్నారు. అండ్ తను వేరే డిపార్ట్మెంట్, ఒక 6 మెంబర్స్ కూడా వేరే డిపార్ట్మెంట్, వేరే పనులు చేస్తారు వాళ్ళు. ఓకేనా, విండోస్లో చూసుకుంటూ, లేదా విండోస్ నుంచి కనిపిస్తుంది, వాళ్ళ విండోస్ నుంచి మీకు కనిపిస్తుంది, లేదా మీ విండోస్ నుంచి వాళ్ళు కనిపిస్తారు. ఓకేనా, 7 days అవకాశాలు వెతుకుతున్నారంట. వీక్లీ 7 days, ఇంకా ప్రతిక్షణం అదే పని వాళ్ళకి. ఓకేనా, మేఘాల్లో తేలుతున్నారు, రియాలిటీలో లేరు, మొత్తం ఇల్యూషన్ భ్రమలో ఉన్నారు. ఓకేనా, 7 మెంబర్స్ కూడా హెడ్డే, ఫ్యామిలీకి హెడ్డే. ఓకేనా, మళ్ళీ వాళ్ళు చీకట్లో ఉండి పనులు చేస్తూ ఎవరికి కనిపించట్లేదు అనుకుంటున్నారు. చీకట్లో ఉండి వెలుగులో బతుకుతున్న వారిని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకొకరి వెలుగు లేకుండా చేయాలి, ఇంకొకరి జీవితాన్ని లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు చీకట్లో ఉంటున్నారు నిరంతరం. వాళ్ళు చేసే పనులు చీకటి పనులే, వాళ్ళు చేస్తున్నాయి కూడా, వాళ్ళు చూస్తుంది చీకటి కోణమే, వాళ్ళ జీవితమే చీకటిమయం. ఓకేనా, మిమ్మల్ని సాడ్ చేయాలని వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ చీకట్లో బతికేస్తున్నారు, పాపాలు చేస్తూ గడిపేస్తున్నారు. ఓకేనా, మీకు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి. ఒక మేల్ పర్సన్ హార్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ వారికి పర్మిషన్ లేదు. అండ్ కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారండి. ఒంటి కాలు మీద కర్మ అనుభవిస్తారు ఇద్దరు కూడా, లేదా ఇద్దరు విషయంలో కూడా ఒంటి కాలు మీద కర్మ అనుభవిస్తారు. ఒంటి కాలు మీద నిలబడి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట, చేతులు వెనక పెట్టుకొని, కాళ్ళు ఒకటి పైకి పెట్టుకొని. టేక్ యాజ్ రీజనెట్ అండి, వెరీ స్పెసిఫిక్ మెసేజ్. ఓకేనా, ఇంటి పైన లేదా ఇంటి పక్కన లేదా ఇంటికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా, ఒంటి కాలు మీద నిలబడి చేస్తున్నారు, ఒంటి కాలు మీద నించున్నారు, ఒంటి కాలు మీద నిలబడి ఏదేమైనా చేసేద్దాం అనుకుంటున్నారు, జరగదు. ఓకేనా, ఇక్కడ అమ్మవారి పర్మిషన్ లేదండి. ఒకటి వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, 2 జైలు పాలవుతారు. మీ ఇంట్లో కేర్ గివర్ జీవితాన్ని, మీకు ఫుడ్ కుక్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కేర్ చేసేవాళ్ళు, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ కేర్ గివర్ లేకపోతే ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్స్కి 2 కాళ్ళు కూడా ఉండవండి. వాళ్ళు నిలబడడానికి ఛాన్స్ లేదు, వాళ్ళ జీవితంలో నిలబడలేరు. ఒకవేళ వాళ్ళకి ఏంటి అంటే, అసలు ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ లేకపోతే అక్కడ ల్యాండ్ కానీ, వాళ్ళు చేయడానికి పని కానీ, వాళ్ళకి నిలబడడానికి కానీ లేదు. ఇది కేవలం ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్లే వచ్చింది, ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్లే ఉంది, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటేనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో, మీ మదర్ కావచ్చు, ఓకేనా, మీ ఫుడ్ కుక్ చేసే వాళ్ళండి, వాళ్ళు ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అమ్మవారు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి. ఓకేనా, ఇంటి దైవం ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా రూట్ మార్చండి, లేదంటే నా దగ్గర ఉన్న స్వాడ్ని నేను వాడేస్తానని చెప్తున్నారు, కరాఖండిగా చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయడం కాదు, అసలు అమ్మవారు పర్మిషన్ ఇవ్వను, లేదంటే వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్దని డైరెక్ట్గానే చెప్తున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ హ్యాండ్ వాడడానికి యంగ్ పర్సన్కి హ్యాండ్ ఉండదండి ఫెమినైన్ ఎనర్జీ విషయంలో. ఓకేనా, లెటర్ కే ఉన్న పర్సన్ అయ్యి, ఎవిల్ అయ్యి, లేదంటే అయ్యి సిసి టేక్ యాజ్ రీజనెట్. లెటర్ ఎన్ ఉన్న పర్సన్ లెటర్ జీ, లెటర్ NNN, ఇద్దరు బ్రదర్ ఫిగర్స్. వా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అండ్ ఉమెన్ విషయంలో అందరూ కలిసి ఏదైతే డి, ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం డాడీ పర్సన్స్ ఉన్నారండి. డాడీ ఏజ్ ఉన్న పర్సన్స్ 440+ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఎలాగైనా ఆపాలి, ఎలాగైనా క్రియేట్ చేసేయాలి, ఎలాగైనా ఏడిపించేయాలి,
అని చెప్పి అనుకుంటున్నారంట. ఓకేనా. దానికోసం వాళ్ళు ఏదైతే నెగిటివ్ పనులు చేస్తున్నారో దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదండి. పోనీ లక్షలు సంపాదించేసారా, ఎకరాలు కొనేసుకున్నారా, లేదా బంగారాలు కొనేసుకున్నారంటే ఏమీ లేదు. వాళ్ళు ఏం సంపాదిస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఎందుకు సంపాదిస్తున్నారో ఇలాంటి పనులు చేసి వాళ్ళకే తెలీదు. ఇచ్చే వాళ్ళకి దండగే, తీసుకున్న వాళ్ళకి దండగే. కనీసం తీసుకున్న వాళ్ళకి ఆ రూపాయి ఎందుకన్నా ఉపయోగపడుతుందా అంటే అది లేదు. ఓకేనా. పాపము సొమ్ము ఎప్పుడు కూడా పాపమేనండి. అది తీసుకోవడం వల్ల మరింత నష్టమే తప్ప లాభం ఉండదు. ఎదుగుతున్నారని, ఓకేనా, మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టేసినా సరే మీరు తిరిగి మళ్ళీ నిలబడ్డారని, ఓకేనా, మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో నిజానికి వాళ్ళని దారి మార్చమని చెప్తున్నారు ఏంజిల్. చాలా క్లియర్గా, చాలా మర్యాదగా, చాలా ఓపికగా చెప్తున్నారు. చాలాసార్లు చెప్పారు. ఎస్, చాలాసార్లు చెప్పారు. అండ్ ఇంకా మీరు ఇంకా వినకుండా కూడా ఇదే కంటిన్యూ చేస్తానంటే మాత్రం కష్టం అని చెప్తున్నారు. చెప్తున్న వాళ్ళు, డైరెక్షన్ ఇస్తున్న వాళ్ళలో రుద్రాక్ష ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఎస్, నిలబడాలి అనుకుంటున్నారు, నిలబెట్టాలి అనుకుంటున్నారు కుటుంబ పెద్దల్ని. బట్ ఏంటి అంటే కుటుంబంలో పెద్దగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఒక స్త్రీ, వారి యొక్క తల్లి, ఓకేనా, తల్లి వయసున్న వ్యక్తి ఎవరైతే చెప్తుందో వాళ్ళ మాటలు విని వారి కుటుంబం మీదకే వారు కాగడ పట్టుకొని రావడానికి చూస్తున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లెటర్ కే ఇన్ ఐఈ ద్వారా, లెటర్ స్మాల్ ఎన్ అండి, స్మాల్ బ్రదర్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనా, అవకాశంగా తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఏది కూడా క్రియేట్ చేయలేరు. ముందు మేమే చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చేస్తున్న వారి జీవితాలన్నీ కూడా తలకిందులు అయిపోతాయి. ఓకేనా. మీరు హ్యాపీగా ఉంటారండి, అందులో ఎలాంటి డౌటు లేదు. మీ జోలికి రాకుండా ఈ 9 మంది ముందుకు వెళ్తే మాత్రమే వాళ్ళ జీవితంలో ఫెమినైన్ ఎనర్జీ ఉంటారు. ఓకేనా. ఫెమినైన్ ఎనర్జీ ఉంటారు. లేదంటే వాళ్ళ జీవితంలో ఫెమినైన్ ఎనర్జీయే ఉండదు. అంటే వాళ్ళకి ఒక తోడు, నీడ, పెళ్ళి, పార్ట్నర్, పిల్లలు అసలు ఏమీ ఉండవు. వాళ్ళ జీవితంలో ఒక సంతోషం అనేది ఉండదు. ఒక జీవితంలో డే అండ్ నైట్ ఎలా ఉంటుందో అలాగా డేలో వాళ్ళని కేర్ చేసేవాళ్ళు, వాళ్ళని లవ్ చేసేవాళ్ళు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఫుడ్ చేసేవాళ్ళు, మినిమం ఫెసిలిటీ అండి, మినిమం అకామిడేషన్ ఒక పర్సన్కి, లైఫ్కి, ఒక ఉమెన్ బీయింగ్కి. బట్ వాళ్ళు మీ విషయంలో ఏదైనా ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతేనే వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లేదు అంటే అప్పితప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే మీ దాకా అయితే రాలేరు. బట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మొత్తం ఇంకా చీకటిమయం అయిపోద్ది. జీవితంలో వెలుగు ఉండదు, లైటు ఉండదు, ఉన్నావా తిన్నావని అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఓకేనా. సో ఏదైతే చేస్తున్నారో ఎదుగుతున్న ఒకరిని తొక్కేయాలి అనుకోవడం మహాపాపం. మీరు అనుకుంది కరెక్ట్ అండి. మీ హార్ట్ చక్ర ముందు హీల్ అవ్వాలి. ఓకేనా. మీకు కూడా ఎమోషనల్ ఆఫర్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, మీకు ఎమోషనల్గా తోడు ఉండాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు డిజర్వ్. ఓకేనా. వీరి మాటలు విని మీ జీవితాలని అల్లకల్లోలం చేసుకోవద్దు. అండ్ అలాగే ఇక్కడ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 7 మెంబర్స్ కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. తాతల కాలం నుంచే చేస్తున్నారండి వీళ్ళు. ఓకేనా. బట్ ఏంటి అంటే మీ విషయంలో అలాంటివి లేవు. అండ్ జనరేషనల్ కర్సెస్ అంటారు కదా, అలాంటివి మీరు కట్ చేస్తారు. కాబట్టి మీ గతంలో మీ వాళ్ళ పట్ల చేసిన పనులు ఇప్పుడు మీ మీద చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. ఎస్, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. నేను పితృదేవుల రీడింగ్లో మళ్ళీ నేను డీటెయిల్డ్గా చెప్తానండి. ఓకేనా. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.